హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసాను. ఇలాంటి చల్లటి చలికాలంలో వేడి వేడి పకోడీ వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. కానీ రొటీన్గా ఎప్పుడు ఆనియన్ పకోడీయే కాకుండా ఈసారి నేను మీకోసం ఎర్రపప్పుతో ఉల్లిపాయ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఎర్రపప్పుతో కూడా పకోడీ చేసుకోవచ్చా అని అనుకుంటారు కదండి. చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఎర్రపప్పులో మనము ఉల్లిపాయలు అలాగే ఆలు వేసుకొని పకోడీ చేసుకుంటున్నాను. మీరు తప్పకుండా వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్ లాగా ఇది చాలా బాగుంటుంది. మనం చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1 కప్పు వరకు ఎర్రపప్పును తీసుకొని అరగంట వరకు నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా పొటాటోస్ని మనం పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గ్రైండర్లో మనం ఇలా ఎర్రపప్పుని వేసుకొని మిక్సీ చేసుకొని పట్టేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎర్రపప్పుని వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అలాగే మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో లాస్ట్గా కొద్దిగా మనము వంట సోడాని కూడా వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మనము ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఎర్రపప్పు మనం నానబెట్టి మిక్సీ చేసుకున్నాం కాబట్టి దాంట్లో నుంచి మనకి చక్కగా వాటర్ అనేది వస్తుంది. ఇలా మనం మిక్స్ చేసుకొని దీన్ని మనం ఒక 5 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి. 5 నిమిషాలైన తర్వాత ఇలా వేడివేడిగా ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పకోడీలని వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఆయిల్లో కూడా మనం ఎక్కువగా వేడిగా ఉండొద్దండి. ఆయిల్ నార్మల్ హీట్లో ఉన్నా కానీ సరిపోతుంది. ఇలా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకుంటే లోపట వరకు కూడా పకోడీస్ అనేవి చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇలా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఈ పకోడీలని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి రంగు అనేది రావాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇలా టిష్యూ ఉన్న బౌల్లోకి వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కానీ అబ్జర్వ్ అయిపోతుంది. ఇలా మనం ఎర్రపప్పు వేసి చేయడం వలన ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకోదండి, చాలా లైట్గా ఉంటుంది. మీరు కూడా చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేశానో. ఇలా మనం వేడివేడిగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఎర్రపప్పు ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనము కొత్తిమీర కరివేపాకు వేసాం కాబట్టి తింటున్నప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకి చక్కగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఎర్రపప్పు నచ్చని వాళ్ళకి ఇలాంటి పకోడీ చేసి పెట్టండి, వాళ్ళు అస్సలు కూడా గుర్తుపట్టరు ఇది ఎర్రపప్పుతో చేసామని. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను వేడివేడి పకోడీస్ అవ్వగానే ఇలా సాస్లో వేసుకొని అయితే తింటున్నాను. చాలా బాగుంది. మరి మీకు కూడా తెలుస్తుంది కదా ఎలా ఉందో. కానీ ఎంతైనా ఇంట్లో చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.